చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం పేస్ట్రేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ యోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులందరికీ, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ తన విధేయత ద్వారా విధేయతకి అర్థాన్ని చెప్పి మనకు విలువైన రక్షణను ప్రసాదించిన మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక శుభాభివందనని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో యోనా గ్రంథము 1-2 అధ్యాయాల నుండి యోనా యొక్క వివిధ మనస్తత్వ పార్శ్వాలను మనం తెలుసుకుందాం. ద డిసొబీడియన్స్ ఆఫ్ జోనా, యోనా అవిధేయత అనే అంశం ద్వారా ఈనాటి కార్యక్రమంలో మనకు బైబిల్ సందేశాన్ని అందిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డోరతీ ముల్కీ మధుకర్ గారు. సందేశాన్ని వెనక మునుపు క్రీస్తు ప్రభుని జీవిత విధానం ద్వారా మనము విధేయతను నేర్చుకొని ఆశీర్వదించబడేలా ఈ భక్తి గీతాన్ని విందాం. విధేయ
దేవనామమున ఎస్పీసీ సంఘం అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మరొక దినంను, మరొక గడియను, ఈ సమయం మనకిచ్చినందుకు, ఒక చిన్న వాక్యాన్ని పంచుకున్నందుకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ధ్యానంగా మనము యోనా యొక్క గ్రంథం నుంచి 1-2 అధ్యాయాలు మనము చూసుకుందాము, కొంచెం ధ్యానించుకుందాం. చిన్నప్పటి నుంచే మనకి యోనా ఒక స్టోరీ మనందరికీ తెలిసే ఉన్నది. యోనా అనగానే మనకు ఒక చేప గుర్తొస్తుంది. చేప యోనాను మింగినట్టు మనకి గుర్తొస్తుంది. కానీ దాంట్లో ఉన్న మర్మాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి ఎంత చదివినా, ఎన్నిసార్లు ఈ గ్రంథాన్ని చదివినా అది మనకి చాలా మేలు కలుగుతుంది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ఈ గ్రంథాన్ని మీరు చక్కగా చదివి దాన్ని మెడిటేషన్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ప్రభా, ఈ వాక్యాన్ని పంచుకుంటున్నందుకు తండ్రి, మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాను. యోనా గురించి ప్రభా లోతైన మర్మాలు మాకు తెలియచేయమని వేడుకుంటున్నాము నాయన. యోనా ఇచ్చిన ప్రభా ఒక గొప్ప సమయం ఇచ్చావు నాయన. అలాగనే ప్రభా మాకు కూడా ఎన్నోసార్లు సమయాలు ఇస్తున్నావు ప్రభా, కానీ మేము పోగొట్టుకుంటున్నాం. అలా కాకుండా సహాయం చేయమని, మేము ముందుకు సాగడానికి కృప చూపించి నీ ఆత్మతో, నీ బలంతో, నీ జ్ఞానంతో నింపమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోనా గ్రంథం నుంచి మనము ఫస్ట్ 2 వచనాలు మనము చదువుకుందాము. యోనా రాసిన గ్రంథము ఫస్ట్ 2 వచనాలు, మొదటి అధ్యాయం నుండి. యెహోవాకు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్నముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రభు అయితే యెహోవా మనం ఏం చూస్తున్నామంటే, ఈ ఫస్ట్ యోనాకి దేవుడు ప్రత్యక్షమై ఈ వాక్కు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి చెప్పుము. ఎందుకనంటే వాళ్ళ చేసిన పాపంలో, వాళ్ళు ఎన్నో భయంకరమైన పాపాలను చేస్తున్నారు. అవన్నీ నా దృష్టికి వచ్చినాను. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రకటింపుము అని చెప్పుమని యోనాని దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడనమాట. సో యోనా ఏం చేశాడనంటే, యోనాకి ఈ నినవే పట్టణస్థులు అంటే చాలా కోపం. ఎందుకనంటే వాళ్ళు మనకి ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా శత్రువులు అన్నమాట. ఎప్పుడైనా అశ్షూరీయులు వాళ్ళు, ఎందుకనంటే వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళు ఎవరితోనైనా యుద్ధం చేసి, ఇజ్రాయెల్ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ క్యాప్టివిటీ అంతా తీసుకోవాలని వాళ్ళ ప్లాన్స్ ఉండే. కాబట్టి ఈయన కూడా ఒక ప్రవక్తనే. యోనా కూడా ఒక పెద్ద ప్రవక్త. కానీ ఆయన ప్రవక్త ఎక్కడ ఉండే? ఇజ్రాయెల్లకు మాత్రమే ప్రవక్త ఉండే. చాలా గొప్ప ప్రవక్త ఆయన కూడా. కానీ దేవుడు అక్కడికి వెళ్ళమనంటే ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ప్రశ్న మనకు వస్తుంటే ఆయనకు ముందే తెలుసు. ఎందుకనంటే అక్కడ వెళ్ళినా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు బాగా కావడము, వాళ్ళు దేవుని రాజ్యంలోకి రావడము, వాళ్ళు పశ్చాత్తాపపడడం, ఇవన్నీ యోనాకి ఇష్టం లేదు. ఎందుకనంటే దేవుడు తప్పకుండా వాళ్ళ కార్యం చేస్తాడు అనేది ఆయనకు ముందే తెలుసు. కాబట్టి కోపం వచ్చిందనమాట. అందుకే ఆయన దేవుడు చెప్పిన మాటకి ఆయన డిసోబీడియన్స్ చేసిండు. సో ఇవాళ మనము యోనా యొక్క డిసోబీడియన్స్ అండ్ డెలివరెన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాము. సో ఈ యొక్క చిన్న పాఠము మనం చూసుకుందాం. నినవే పట్టణము చాలా పెద్దది, చాలా మంచి పట్టణం. కానీ అక్కడ ఉన్న మనుషులు చాలా పాడైపోయారనమాట. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు యోనా మనం చూస్తున్నాము. యోనాకు ఒక మంచి పేరు ఉంది. దాని మీనింగ్ హెబ్రియోలో ఏంటిదంటే పావురము, డవ్. డవ్ అంటే మనకి ఎంతో ప్రశాంతత, పవిత్రతకి ఒక సాదృశ్యం కదా. సో చక్కని మాటకి యోనాకి ఒక అర్థం ఏంటిదనంటే డవ్, పావురము. కానీ ఈయన ఏం చేసిందంటే తర్షీస్కు వెళ్ళడానికి ఓడ పట్టుకొని వెళ్ళిపోవడం అనమాట. యొప్పకు పోయినమాట. యొప్ప ఒక సీ పోర్ట్, బ్యూటిఫుల్ సీ పోర్ట్. అక్కడ మనం చూసినట్టయితే సొలొమోన్ కూడా ఎక్స్పోర్ట్ అంటే అక్కడ అయిపోతుంది అనమాట. టింబర్స్ కానీ అంత పెద్ద పోర్టు, అంత బ్యూటిఫుల్ పోర్ట్ అనమాట మెడిటేరియన్ సీ దగ్గర. సో యొప్పకు పోయి ఆయన తర్షీస్కు పోవాలనేది ఓడనెక్కి అక్కడ నుంచి వెళ్ళిపోయి అని తనకు తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగలేదో. అక్కడ వెళ్ళేసి కింది భాగంలో, ఓడ యొక్క దిగి భాగంలో పోయి అక్కడ పండుకున్నాడు అనమాట. అక్కడ తుఫాన్ వచ్చింది. ఎక్కగానే తుఫాన్ వచ్చినప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు. ఓడ బద్దలైపోయే సమయం వచ్చింది. ఓడ నాయకుడు వచ్చి అందరికీ ఎవరి దేవతలకు వాళ్ళు మొక్కండి అని చెప్పినప్పుడు యోనా మాత్రం చక్కగా నిద్రపోయాడు అనమాట. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో, దేవుడు కాపాడుతాడు అనేసి ఆయనకు తెలుసు. ఎట్లయినా తెలుసు. మనం కూడా దాన్ని తప్పు చేస్తాం, కానీ మనకు
పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని కాపాడుతాడని మనకి తెలుసు. కాబట్టి చేసిన తప్పులే మనం ఎన్నోసార్లు రిపీట్ చేస్తుంటాం. అలా చెయ్యకుండా ప్రభు ఏమన్నాడు, ఒకసారి మీరు ముందుకు సాగిందంటే వెనుకకి తిరగకూడదు. మీరు నా రాజ్యంలో రావాలి అని అంటే మీ పాపంలన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి రావాలని చెప్పిండు. అలాగే మనం కూడా ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి మళ్ళీ మనము వెనుకకి తిరిగి దాన్ని మళ్ళీ డబుల్గా మనం రిపీట్ చేయకూడదు అనేది మనము నేర్చుకుంటాం. లేచే దేవుని యందు మనవి చేస్తున్నాడు. మళ్ళీ అప్పుడు ఆయన నావికుడు వచ్చి అందరికీ అడిగాడు అనమాట, ఇక్కడ ఇది మామూలు తుఫాన్ కాదు, ఇదొక స్ట్రామ్, పెద్ద భయంకరమైన స్ట్రామ్. ఇలాంటి స్ట్రామ్ ఆయన జీవితంలో నావికుడు ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. సో ఆయన ఏం చేసిందంటే ఇది ఏదో భయంకరమైన ఎవరో ఏదో తప్పు చేసిండు కాబట్టి మనకి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అని. ఈ తుఫాను, ఈ సముద్రం అనేది అలలు, ఒక పెద్ద వరల్డ్ అన్నమాట. అది కూడా దాంట్లో ఎన్నో జంతువులు, జీవరాశులు, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. ఈ వరల్డ్లో కూడా మనకి ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కానీ మనము వాటిని జయించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి నోవా ఏం చేసినట్టే కిందికి వెళ్ళి దాచుకొని పండుకోండి, ఓయ్ నిద్రపోతా, నీకేం వచ్చినది అని నావికుడు అన్నాడు అనమాట. అంత పెద్ద ప్రవక్తకి ఏమన్నాడంటే నిద్రపోతా అన్నాడు. ఎప్పుడైతే మన గాడ్కి డిసొబీడియన్స్ ఉంటామో వేరే వాళ్ళకి మనము ఛాన్స్ ఇస్తామో మనల్ని ఇష్టం అన్నట్టు అనడానికి. కానీ ఎప్పుడైతే మన దేవునిలో కట్టబడి ఉంటామో, దేవునితో కనెక్షన్ ఉంటుందో, నిందలు వచ్చినా కూడా దాంట్లో మనకి డబుల్ జయం ఇస్తాడని మనము నమ్ముతున్నాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మాత్రం గట్టిగా పట్టుకొనే ఉండాలా. మనకి ఇంకొకరితోని మాటలు రాకుండా చూసుకోవాలి. ఇదెంత పెద్ద చిన్న మాట కాదు నిద్రపోతా అనేది. కాబట్టి ఆయన లేచి ప్రార్థించుము, మనం అందరం చావకుండా నీ దేవునికి మొరపెట్టుము అన్నప్పుడు ఆయన లేచి అందరికీ చెప్తాడు, ఎందుకు ఎందుకు ఈ తుఫాను వచ్చింది అని అంటే, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, కాబట్టి మీరు ఏం చేయండి, నన్ను సముద్రంలో పడేయండి అంటే. అసలు ఆయన అక్కడ దాచుకున్నప్పుడు ఆ చీటీలు వేసినప్పుడు ఆయన పేరు మీదనే చీటీలు, 100 మంది ఉంటారు ఓడలో. చిన్న ఓడ కాదు అది, పెద్ద ఓడ. కాబట్టి 100 మంది ఉంటారనమాట. మనం పౌలు ఓడలు కూడా చూసినాం కదా, పెద్ద ఓడ, దాంట్లో కూడా చాలా మంది ఉండే. అట్లనే ఈ ఓడలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ చీటీలో ఒకటే మాట, ఒకటే పేరు వచ్చింది, అది యోనా పేరు వచ్చింది అనమాట. ఆ యోనా పేరు ఒక్కటే వచ్చినందుకు అందరూ నిజంగానే ఈయననే తప్పు చేస్తున్నాడు, మేమేం చేయాలంటే, నువ్వు ఎవరు ఏంటి అని ఎన్నో క్వశ్చన్స్ అడిగారన్నమాట. మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఎన్నో క్వశ్చన్స్లు అడుగుతారనమాట. సో ఇదంతా కూడా జరిగింది మనకందరికీ మాట, ఈ స్టోరీ అందరికీ తెలుసు. అంద లోపల ఉన్న మర్మాలు ఏంటి అని అంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనము తొలగించొద్దు. ఎప్పుడైతే పడేసారో, చేప మింగిందో, ఆ చేప కడుపులో భయంకరమైన చీకటి. మనం తప్పు చేస్తే మనం ఎక్కడ ఉంటామో, చీకటిలో ఉంటాం. చీకటి నుంచి బయటకు రావాలంటే ఒకటే మార్గము, ఏసయ్యకి మొరపెట్టడము, అదొకటే మార్గం. 3 days ఆయన ఏం చేసిందంటే 3 nights అక్కడ దాంట్లో ఉండి, చేప కడుపులో ఉండి, ఆ చేప ఆల్రెడీ దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు. ఆ కడుపులో ఉండి 3 days మొర్రపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించిండు. అప్పుడు ఏమంటుండంటే, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి. నీ పరిశుద్ధ ఆలయంలోకి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవాలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారము విసర్జించురు. కాబట్టి ఈయన కూడా అన్ని విసర్జించి ఈయన ప్రామిస్ చేస్తాడు ఏందనంటే, ఇంకొకసారి నేను ఇలాంటి తప్పులు చెయ్యను. కాబట్టి మనము కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తాను, నన్ను కాపాడు, నా పైకి తీసుకురా, ఈ అలలను తట్టుకోలేకపోతున్నా. అలా చేప అటు ఇటు తిరిగినప్పుడు ఆ కడుపులో ఆయనకి ఎంతో తిప్పుతుండొచ్చు, ఎంతో భయంకరమైన పరిస్థితి, చీకటి, ఆకలి, దాహము అన్నీ ఉన్నాయన్నమాట. మనం డిసోబీడియంట్ ఉంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు వస్తాయన్నమాట. కాబట్టి మనము దేవునికి క్లోజ్గా ఉండాలి, దేవునికి కనెక్ట్గా ఉంటే మనం ఇవన్నీ గండం నుంచి, చీకట్ల నుంచి మనం తప్పింపబడతాము, పైకి దేవుడు తీస్తాడు. అప్పుడు మనం చేసిన ప్రామిస్ ఏంటిదంటే, యోనాలాగా కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కు బలను చెల్లింతును మనవి అని యెహోవాకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన ప్రార్థన విని ఆయనను బయటకు తీసుకొచ్చి రావడానికి చేపకు ఆర్డర్ ఇస్తే, చేప మళ్ళీ పోయి అది కక్కి వేస్తే మళ్ళీ యోనా బయటపడ్డాడనమాట. ఇది ఒక దేవుని యొక్క కృప. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కనెక్షన్లో ఉంటామో మనం లైట్లో ఉంటాం, మనం డార్క్నెస్లో ఉంటాము. సో ఆల్వేస్ బీ ఒబీడియంట్ అండ్ డోంట్ బి డిసొబీడియంట్ టు గాడ్. చిన్న పని దేవుడు మనకు ఈ యొక్క వాక్యం చెప్పడం కూడా చిన్న పని.
ఈ వాక్యంలో నుంచే మనం ఏంటిదంటే చిన్న మెల్లమెల్లగా ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకా నేర్చుకుంటాం, ఇంకా దేవుడు ఇంకా దీని తర్వాత ఏ పని చెప్తాడో మనకి తెలియదు. కాబట్టి ఆ పనికి కూడా మనం ఇప్పటి నుంచే రెడీగా ఉండి ముందుకు సాగాలనేది మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి దేవుడి నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు మనల్ని డార్క్నెస్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. మనకు తెలుస్తుంది ఏది చెడు మార్గము, ఏది రైట్ మార్గము. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాము. కోవిడ్ తర్వాత చాలా బడపడ్డారు దేవుని బిడ్డలు. కాబట్టి మనం అన్నీ నేర్చుకుంటూ దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి మన దేవుడు ఇప్పటి నుంచే మనల్ని సిద్ధం చేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనకి చక్కని వాక్యం ఇచ్చినందుకు మనం కూడా ఇట్లా డిసోబీడ్గా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవునికి ఒబీడియంట్గా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం అనమాట. ఎంత ప్రవక్త అయినా కూడా దేవుని మాటలు మనము వినాలి. ఆయన ఉద్దేశము డిఫరెంట్గా ఉంటుంది. ఆయన సొంత నిర్ణయం తీసుకుంటారు. దేవుడు అక్కడికి వెళ్ళమంటే కూడా హీ టుక్ హిజ్ ఓన్ డిసిషన్ దట్ నాట్ టు గో టు నినవే బట్ గో టు తర్షీష్. సో ఇలాగా మనం ఎప్పుడైతే మనం ఓన్ డిసిషన్ తీసుకుంటామో, ఓన్ నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడు మనం చీకట్లోనే ఉంటాము. కానీ ఆ చీకటి నుంచి బయటికి రావడానికి కూడా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎందుకంటే మనం దేవునితో కనెక్ట్ అయ్యి ముందే ఉన్నాం కాబట్టి తప్పులు చేసినా కూడా దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు అనేది మనం ఈ యొక్క 2 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు ఈ 2 అధ్యాయాలు దీవించి ఆశీర్వదించును కాక అని ప్రార్థిస్తున్నాం. को